హలో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇవి మనకి గ్రూప్ 1 సర్వీస్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అప్లికేషన్ అనేది 2/5/2022న స్టార్ట్ అవుతుంది. సో చివరి తేదీ 31/5/2022 రాత్రి 11:59 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇక హాల్ టికెట్స్ అనేది ఎగ్జామ్కి వారం ముందర డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక వేకెన్సీ చూడొచ్చు. అదేవిధంగా దీని శాలరీస్, ఏజ్ అని చూసినట్లయితే సో మనకి డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 42 ఖాళీలు ఇచ్చారు. 18 నుంచి 44 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక పే స్కేల్ చూసినట్లయితే 58,850 రూపాయలు బేసిక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 పోలీస్ సర్వీసెస్ 91 ఉన్నాయి ఖాళీలు. 21 నుంచి 31 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా 58,850 రూపాయలు శాలరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సో 48 ఖాళీలు ఇచ్చారు. 18 నుంచి 44 సంవత్సరాలు 58,850 రూపాయలు బేసిక్ అండి. నెక్స్ట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ 4 ఖాళీలు ఉన్నాయి. 21 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 54,250 రూపాయలు బేసిక్ అనేది వస్తుంది. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ 5 ఖాళీలు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ 5 ఖాళీలు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ 2 ఖాళీలు. సో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8 ఖాళీలు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26 ఖాళీలు. మున్సిపల్ కమిషనర్ 41 ఖాళీలు. అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3 ఖాళీలు. డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ 5 ఖాళీలు. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2 ఖాళీలు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 2 ఖాళీలు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ 2 20 ఖాళీలు. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38 ఖాళీలు. సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40 ఖాళీలు. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈ 121 ఖాళీలు. సో టోటల్గా మనకి 503 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. సో అయితే కొన్ని పోస్టులకు 18 నుంచి 44 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 21 నుంచి 31 సంవత్సరాలు, ఇంకొన్ని పోస్టులకు 21 నుంచి 44 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక శాలరీ చూసినట్లయితే మనకు స్టార్టింగ్లోనే 65 నుంచి 70,000 శాలరీ అనేది వస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. దీంట్లో మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ 2 రకాల ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకి జూలైలో కానీ ఆగస్టు 2022లో కానీ కండక్ట్ చేస్తారు, జూలై లేదా ఆగస్టు. ఇక మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్లో ఇది అనౌన్స్ చేస్తారండి. ఇక కంపల్సరీ అనేది ఈ డేట్లు అనేది చెప్పొచ్చు లేదా మార్చొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ద కమిషన్ విల్ కండక్ట్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇన్ కన్వెన్షనల్ డిస్క్రిప్టివ్ టైప్. The commission may evaluate the answer scripts of main examination on digital or online mode addition to interested conventional evaluation. ఓకే, మనకి ఓఎంఆర్ అంటే ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది మ్యాక్సిమం అనేది. సో ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తారనమాట. నెక్స్ట్ ముందుగా అప్లై చేసుకోవడానికి సో మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది. సో ఇందులో మనకి ఓటీపీఆర్ అనేది మనకి ఏపీపీఎస్సీకి ఎట్లనో టీఎస్పీఎస్సీకి కూడా అట్లనే ఉంటుందండి. సో ముందుగా ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనము మెయిన్కి అంటే అప్లికేషన్కి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీఆర్కి ఏమేమి కావాలి అంటే ముందుగా ఆధార్ కార్డు ప్రకారం మీ డీటెయిల్స్ ఇవ్వాలి, 10th క్లాస్ ప్రకారం డీటెయిల్స్, అదేవిధంగా క్యాస్ట్, ఆధార్ కార్డు, ఇంకా మిగతా డీటెయిల్స్, ఫోటో అప్లోడ్ చేయాలి, సైన్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క స్టడీస్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్, డిగ్రీ ఎక్కడ చదువుకున్నారు ఇవన్నీ డీటెయిల్స్, అదేవిధంగా పీజీ ఉంటే పీజీ, మీరు ఏం చదివింటే అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ముందుగానే యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ తర్వాతే మీరు ఓటీపీ రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది, ఆ తర్వాత మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా మనము అప్లై చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ చూడొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఈ పోస్ట్ అప్లై చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం? సో మనకి డిప్యూటీ కలెక్టర్ అండి, డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఎనీ గ్రూప్ అండి, బీఏ, బీకామ్, బీఎస్సీ. సో అన్ని పోస్టులకు కూడా మ్యాక్సిమం మనకి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక అసిస్టెంట్ కమిషనర్ లేబర్ మస్ట్ పాసెస్ డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఆర్ ఇంజనీరింగ్. ఓకే, సో వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్
డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో మనకి రెగ్యులర్ కాకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. చాలామంది డిస్టెన్స్కి వాల్యూ లేదని అనుకుంటారు. సో కంపల్సరీగా అప్లై చేసుకోండి వీరు కూడా. ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్స్. సో ఇందులో మనకి 9 పోస్టులు ఉన్నాయి కదా. సో అప్లై చేసే వాళ్ళకు 167.6 సెంటీమీటర్లు అనేది తక్కువగా ఉండకూడదు. ఇక నెక్స్ట్, సో క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై మెడికల్ బోర్డ్ హైదరాబాద్ in his fitness and capacity of per active outdoor work and it certify ophthalmic surgeon. So Usmania or Sarojini Hospital, Hyderabad, that his vision conform up to requirements specified below without the using of కాంటాక్ట్ గ్లాసెస్. సో మనకి 9 నంబర్ల పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి సో 167.6 సెంటీమీటర్లు అనేది తప్పకుండా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క కంటి చూపు అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోలీస్ పోస్టులకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, పోస్ట్ నంబర్ 7. సో మస్ట్ నాట్ బి లెస్ దాన్ 167.6 హైట్ అండ్ 86.3 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్. సో ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ ఏ మినిమమ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. సో మనకి పోస్ట్ నెంబర్ 7కి వచ్చేసి 167.6 హైట్ ఉండాలి. అదేవిధంగా 86.3 చెస్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పెన్షన్ అనేది 5 సెంటీమీటర్లు ఎక్కువగా రావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, ఏజ్ లిమిట్ చూద్దాం. సో మనకి ఆల్రెడీ మనం చెప్పాము అక్కడ 18 నుంచి 44 సంవత్సరాలు, 21 నుంచి 44, 21 నుంచి 31 ఈ విధంగా ఇచ్చాడు. సో మీరు పోస్టులను చూసుకొని మీరు ఏ దానికి అప్లై చేసుకుంటారో, మీరు ఏ దానికి సూట్ అవుతారనేది జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు అనేది సడలింపు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్, ఫీజు చూసినట్లయితే మనకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు సో 200 రూపాయలు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది కూడా తప్పకుండా పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇక నెక్స్ట్, అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 44 ఆఫ్ తెలంగాణ స్టేట్, దే హ్యావ్ టు సబ్మిట్ డిక్లరేషన్ అండ్ అప్రోప్రియేట్ టైమ్ టు ద కమిషన్ దే ఆర్ అన్ఎంప్లాయిడ్. ఓకే. ఇక నెక్స్ట్, మోడ్ ఆఫ్ పేమెంట్. సో ఇది టోటల్గా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే మీరు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, సెంటర్స్. సో ప్రిలిమినరీ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి వచ్చేసి సెంటర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్. సో ఈ విధంగా మనకు దాదాపుగా 33 సెంటర్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనము 12 సెంటర్లు అనేది ఎగ్జామ్ సెంటర్కి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇక నెక్స్ట్, హౌ టు అప్లై. సో టోటల్గా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు సూటబుల్ అయిన పోస్టులకు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, సారీ 1 సెకండ్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి. ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రజెంట్ మల్టీ జోన్స్ ఇన్ తెలంగాణ స్టేట్. సో ఇక్కడ చూడొచ్చు మనము మల్టీ జోన్ 1 వచ్చేసి సో ఆసిఫాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ ఈ విధంగా కలుస్తున్నాయి. ఇక నెక్స్ట్, మల్టీ జోన్ 2 కింద చూసినట్లయితే సూర్యాపేట, మేడ్చల్, అదేవిధంగా మహబూబ్ నగర్ ఈ విధంగా మల్టీ జోన్ 2 కింద వస్తాయి. ఇక నెక్స్ట్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. The scheme and syllabus for the examination has been shown in Annexure 3. ఓకే. సో అక్కడ చూద్దాం మనం ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్. సో దేర్ విల్ బీ ఏ ప్రిలిమినరీ టెస్ట్ కంప్రైజింగ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్, ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలోనే ఉంటుందండి. ఇక నెక్స్ట్, సో the number of candidates to be admitted to the written examination mains would be 50 times to the total number of vacancies available each multi-zone duly following the rule reservation community gender EWS PH and sports laid down. Okay. Next, the main examination will be conducted in English, Telugu, Urdu. సో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు కూడా మనకి ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలోనే వస్తుంది పేపర్ అనేది. ఇక మెయిన్కి వచ్చేసి మనకు ద పేపర్స్ ఎక్సెప్ట్ జనరల్ ఇంగ్లీష్, ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి ఆన్సర్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఉర్దూ. సో by choosing the candidate. However, a candidate is not permitted to write part of the paper in English and part of to
పేపర్ ఇన్ తెలుగు అంటే ఉర్దూ. ఓకే, సో ఇదండి మనకి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సిలబస్ చూస్తాము. సో మీ సిలబస్ ఏం చదవాలి ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేసాము ఆల్రెడీ. ఇక నెక్స్ట్ చూద్దాము. సో మీకు ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. చాలా వరకు అనేది మ్యాటర్ ఇచ్చాడు. సో ఇది ఇంత మనకి అనవసరము. నేను ముఖ్యమైన విషయాలు మాత్రమే ఇక్కడ చర్చిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అనెక్సర్ 1 బ్రేక్ 1 ఒక వేకెన్సీస్ ఇచ్చాడు. అనెక్సర్ 2లో మనకి పేమెంట్ గేట్వే ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, ఒకసారి చూద్దాం అది కూడా. ఓకే, ముందుగా ఇక్కడ చూడొచ్చు మనము బ్రేకప్ ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్. సో కేటగిరీ వైజ్గా పోస్టులు ఇచ్చాడు ఇక్కడ చూడొచ్చు. సో డిప్యూటీ కలెక్టర్ ఓసీకి జనరల్ సో 5 ఖాళీలు, ఉమెన్కి 2 ఖాళీలు. ఇది మల్టీ జోన్ 1 అండి. మల్టీ జోన్ 2 కింద 6, 3. సో ఈ విధంగా క్యాస్ట్ వైజ్గా ఇచ్చారు. సో టోటల్గా మనకి ఇక్కడ సో 18 రకాలు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. 503 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇక బ్యాంక్స్ అండి, మీరు అమౌంట్ పే చేసే బ్యాంక్స్ ఏమేమి పే చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం అన్ని బ్యాంకులు కూడా ఇక్కడ కవర్ అయిపోయాయి. మీరు ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకు ద్వారా మీరు పే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్. సో హానరస్ డిగ్రీ స్టాండర్డ్. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి డిగ్రీ స్టాండర్డ్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ప్రిలిమ్స్ చూసినట్లయితే మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పాము. ఇవి 150 క్వశ్చన్స్, 150 మార్కులు కేటాయించారు. సో 2.5 గంటలు అనేది టైం ఉంటుంది. ఇక నెక్స్ట్ మెయిన్స్ చూసినట్లయితే జనరల్ ఇంగ్లీష్ 3 గంటలు ఇచ్చారు, 150 క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ పేపర్ 1 జనరల్ ఎస్సే 3 గంటలు, 150 మార్కులు. పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ 3 గంటలు, 150 మార్కులు. ఇండియన్ సొసైటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ 3 గంటలు, 150 మార్కులు. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 3 గంటలు, 150 మార్కులు. సో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ 150 క్వశ్చన్స్, 150 మార్కులు. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఇది 150 మార్కులు. సో టోటల్గా 900 మార్కులకు అనేది మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సిలబస్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ విధంగా ఇచ్చారు. సో మీరు దీన్ని చూసుకొని సో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక పేపర్ 3 చూసినట్లయితే ఇండియన్ సొసైటీ అండ్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్స్. మీరు ఏ సిలబస్ అనేది కంపల్సరీ పూర్తిగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ సబ్జెక్టు ప్రకారమే మీరు ఫాలో అవ్వండి. సో మీరు ఇంగ్లీష్ మీడియంలో రాస్తారా, తెలుగు మీడియంలో రాస్తారా ఎగ్జామ్ అనేది మీ ఇష్టం. సో కాబట్టి మీరు ఇంగ్లీష్, ఉర్దూ అదేవిధంగా తెలుగులో కూడా మనకి పేపర్లు ఉంటుంది. ఓకే, మీరు ఏ భాషలో కన్వీనియంట్ ఉంటే ఆ భాషలో మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. సో కంపల్సరీగా డిగ్రీ పూర్తయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఇక పర్సంటేజ్తో ఎటువంటి అవసరం లేదు కాబట్టి డిగ్రీ పూర్తి అయితే చాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.